అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ ని కోరుకునే అందరి కోసం మంచి వెరైటీస్ ని అందిస్తున్న మీ అభిరుచి ఈ రోజు కూడా కొత్త కొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మనకి నిజామాబాద్ నుంచి మెయిల్ వచ్చిందండి. ఓకే. రాధా గారు మెయిల్ చేశారు. సమ్మర్ కదా, సో పిల్లలు ఆబ్వియస్ గా ఇంట్లో ఉంటే ఏదో ఒక చిరుదిళ్ళు అడుగుతూ ఉంటారు. Yes. సో అలా బయట కాకుండా కారపూస సింపుల్ గా చేసుకోవచ్చు, కానీ ఆవిడ టమాటో కారపూస అడిగారు. ఓకే. సో టమాటో ఫ్లేవర్ ఓకే అండి. అది మనకి కారపూసలో బాగానే తెలుస్తుందా రాజు గారు? తెలుస్తుందండి, అంటే లైట్ ఆ పులుపు అనేది తెలుస్తుంది. అంటే కారపూస అనగానే మనకి అంటే చప్పగానే ఉంటుంది కదా అందులో, ఎందుకంటే ఎక్కువ ఈ ఉప్పు కారం కూడా ఎక్కువ వేయరు కదా, కానీ కొంచెం అలాగే ఎక్కువగా అలాగే చేసుకుంటూ ఉంటాం. చాలా అంటే మైల్డ్ గా ఉంటుంది టేస్ట్. సో ఇలా టమాటో వేసి చేసుకుంటే బాగుంటుందేమో కదా. ఫ్లేవర్స్ వేసి యాడ్ చేసి అంటే చేసుకోవచ్చు. సో అంటే ఈవిడ అడగటం కూడా బాగుంది, కొత్త వెరైటీగా ఉంది. సో చూద్దాం మరి ఎలా ఉంటాయి టమాటో కారపూస. ఓకే, మరి వంటలు పిండి వంటల్లో టమాటో కారపూస. ఈ కారపూస కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో కారపూస తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో పేస్ట్ అరకప్పు, శనగపిండి 1 కప్పు, మినప్పిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాం. ఓకే. సో బౌల్లో శనగపిండి, ఓకే, మినప్పిండి, కొద్దిగా బియ్యపిండి అండి. ఓకే. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. సో ఈ మినపప్పు నూనె లేకుండా వేయించేసుకుని పౌడర్ చేసేసుకోవటమే కదా? అవునండి. టమాటో అండి. సో మిక్సీ పట్టేసి వడగట్టి పెట్టేసుకున్నాం, గింజలు అవి అడ్డం పడకుండా. అవునండి. ఓకే ఓకే. అంటే దీనికి ప్యూరీ లాగా ఏం చేసుకోకర్లా, ఆ జస్ట్ పచ్చి టమాటాలని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి అంతేనండి. అది ప్యూరీ చేస్తే, ఎందుకంటే మనకి ఆ పులుపుదనం పోద్ది కదా, మనకి ఆ ఫ్లేవర్ తెలియాలంటే ఇలా పచ్చి టమాటాలు వేసుకోవాలి. సో ఇది జీలకర్ర, పచ్చిమిర్చి రెండు కలిపేసి ఇది కూడా ఫైన్ గా పేస్ట్ లా వచ్చే విధంగా చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే. మనకు టమాటో ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా రాజుగారు పేస్ట్? అవునండి. అదే మన పిండి కూడా ఆల్మోస్ట్ దాంతోనే సరిపోతుంది అనుకుంటా. సరిపోతుంది, అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడానికి. సో రాజుగారు మీరు చక్కగా అది కలిపేస్తూ ఉండండి, మేము ఈలోగా ఫాస్ట్గా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు చక్కగా కారపూస పిండి కలుపుతూ ఉంటారు. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. చేతులు బాగా రఫ్గా మారినట్లయితే చింతపండు రసంలో కొద్దిగా పంచదార కలిపి చేతులపైన స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చేతులు స్మూత్గా తయారవుతాయి. చిట్కా బాగుంది కదా రాజుగారు? అయిపోయినట్టేనా? రెడీ అండి. ఓకే. సో మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటే దానికి సరిపడా మనం తర్వాత వాటర్ కావాలంటే వాటర్, లేదంటే ఇలా మనం ఎలాగో సరిపోయింది అనుకుంటే మనం డైరెక్ట్ గా అలాగే తీసుకోవచ్చు. కానీ కలర్ కూడా కారపూస అంటే మనకి ఆ ఎల్లో కలర్ లోనే అలాగే అలవాటు కదా. అవునండి. ఇది కొంచెం కలర్ కూడా చేంజ్ వస్తుందా? కొంచెం కొద్దిగా లైట్ గా కదా. దీంట్లో కారపూస గిద్ద వేసండి, చిన్నది వేసుకున్నాం. ఓకే. మనకు అప్పుడప్పుడు ఈ జంతికలు కొంతమంది వేరే ఫ్లేవర్స్ లో అలా చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఆకుకూర కానివ్వండి. అవునండి.
అలా కాకపోతే టొమాటోతో ఎవరు ట్రై చేయలేదు ఇప్పటిదాకా, అంటే మన నోటీస్ కి రాలేదు అది. రాలేదు, ఇక్కడ అడిగారు కాబట్టి మనం చేస్తున్నాం. ఓకే అండి. ఓకే, సో చాలా సింపుల్, అంటే మనకి బేసిక్గా ఈ కారపూస జంతికలు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాము. సో ఫ్లేవర్ విషయానికి వచ్చేటప్పటికి ఇలా ఏదైనా కొద్దిగా ఏదైతే బాగుంటుంది మనం యాడ్ చేసుకున్న పిండిలకి అనేది చూసుకుంటే ఆ వెరైటీ అనేది మనకి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. సో ఇంట్లో వాళ్ళకు కూడా రెగ్యులర్ ఒకే ఇచ్చినా కానీ కామన్ అయిపోతుంది, బోర్ కొడుతుంది. అంటే మనకు కొన్ని ప్లేసెస్ లో అలాగే ఇప్పుడు ఈ కారపూస కొంతమంది ఏమో అసలు కారం లేకుండా చాలా చప్పగా చేసుకుంటారు, కొంతమంది కొంచెం కారం అది యాడ్ చేసి కొద్దిగా స్పైసీగా. అండ్ ఇలా ఫ్లేవర్స్ అంటే ఇప్పుడు పిల్లలకి సమ్మర్ లో కదా, వాళ్ళకు కూడా రొటీన్ గా కాకుండా కొంచెం ఇలా వెరైటీ ఇస్తే బాగుంటుంది. అండ్ ముఖ్యంగా సమ్మర్ అనేటప్పటికే పిండి వంటలు ఎక్కువ స్టార్ట్ చేస్తారు అందరూ కూడా చేయటం. సో ఇలా ఇంట్లోనే ఉంటారు కదా, ఎందుకంటే ఒక 1-2 months అందరూ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివంటే పిల్లలు పెద్దలు అందరికీ మంచి కాలక్షేపమే కదా. ఓకే గారు, చక్కగా కరకరలాడుతూ ఉంది ఇది, అంటే చూడడానికి. ఓకే, మరి వేడివేడిగా టొమాటో కారపూస రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ టొమాటో కారపూస తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో కారపూస తయారు చేసే విధానం: పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, మినప్పిండి, బియ్యపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలో టొమాటో పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. జంతికల గొట్టంలో కారపూస చక్రం ఉంచి ఈ మిశ్రమం వేసి కాగే నూనెలో కారపూసలా వత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, టొమాటో కారపూస రెడీ. టొమాటో కారపూస తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చాలా క్రిస్పీగా బాగుంది కదా రాజు గారు, టేస్ట్ కూడా. అవునండి, అంటే కారపూసలో లేదు యాక్చువల్ గా, ఏదో ఒక ఫ్లేవర్ లో బాగుంది. అంటే ఇది చూస్తేనేమో మనకు కారపూస అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం అసలు ఆ టేస్ట్ అన్ని వేసినా కూడా మనం టొమాటో అంటే కొద్ది క్వాంటిటీలో వేసుకున్నా అది బాగానే తెలుస్తోంది. అవునండి, అంటే ఎగ్జాక్ట్ టొమాటో అని తెలియట్లేదు కానీ ఏదో ఫ్లేవర్ ఉంది, ఏదో డిఫరెంట్ గా ఉంది ఇది అని. అంటే మనం ఒకసారి తిన్న తర్వాత కొంచెం లైట్ గా కొంచెం ఆస్వాదిస్తూ ఉంటే కొంచెం కాస్త తిన్న తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా. కానీ బాగుంది, ఐడియా అయితే బాగుంది, అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. వెరీ నైస్. టొమాటో కారపూస చాలా టేస్టీగా ఉంది, చూసారు కదా, చాలా ఈజీ కూడా ప్రిపరేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా: శనగపిండి ఇంకా బియ్యపిండి, ఈ రెండింటిని కలిపి ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వెరైటీ రెసిపీ టొమాటో కారపూస తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ రెసిపీ నేర్చుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా మాకు మెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు గుడ్ ఫుడ్ లో టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే కొర్ర రవ్వ కిచిడి. మరి ఈ కిచిడి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఇప్పుడు గుడ్ ఫుడ్ లో కొర్ర రవ్వ కిచిడి. అవునండి. సో కొర్రలు మనకి ఆరోగ్యానికి చాలా మంచివి అని అంటూ ఉంటారు కదా. అవునండి, కానీ వాడుక తక్కువే, అంటే అందరూ చాలా మందికి అంత తెలియదు వాటి గురించి. సో కొర్ర రవ్వతో కిచిడి. సో టేస్టీగా ఉంటుందా రాజు గారు? చాలా బాగా వస్తుంది. అవునా, ఎందుకంటే ఆ కొర్రల టేస్ట్ అనేది కూడా చాలా మందికి తెలియదు ఎలా ఉంటుందో. సో ఈ రోజు మీరు చేస్తే నేను ఆ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను అందరికి. తప్పకుండా. ఓకే, మరి కొర్ర రవ్వ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొర్ర రవ్వ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. రాజుగారు, కొర్ర రవ్వ కిచిడి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం వేడి నీళ్ళు పెట్టేస్తున్నాం. సో రవ్వ అంటే ఉడికించడానికా ఇది? అవునండి. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా
సో ఈ కొర్రలు కూడా మామూలుగా మనం బియ్యం ఉడికించుకున్నట్టు కుక్కర్లో ఉడికించేసుకోవచ్చు కదా రాజు గారు? ఉడికించేసుకోవచ్చండి. సో ఇక్కడ ముందుగా నేను పెసరపప్పు ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే. సో మనం కిచిడి అంటే అంతా ఇక్కడే చేస్తాం కాబట్టి ఇలా వేడి చేసుకుని అందులో వేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ నెయ్యితో చేసుకుంటే కమ్మగా వస్తుంది. యా. సో మనం 1-2 స్పూన్స్ గీ పర్ డే తీసుకోవచ్చు కాబట్టి నెయ్యితో చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్కువ కూడా నెయ్యి పట్టదు, జస్ట్ 1-2 స్పూన్స్ తాలింపుకే కాబట్టి. జీలకర్ర అండి. ఓకే. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, అలాగే పుదీనా. పుదీనా అండి. నేతిలో తాలింపు వేసుకుంటేనే ఎంత కమ్మటి వాసన కమ్మగా వస్తుందో. ఇప్పుడు ఈ కొర్రలు మనకి ఆల్మోస్ట్ అంటే దొరుకుతున్నాయా రాజుగారు సూపర్ మార్కెట్స్ లో? దొరుకుతుంది. అంటే కొంచెం పెద్ద సూపర్ మార్కెట్స్ లో అయితే మనకు ఉంటాయేమో కదా? ఎస్. సో ఇది చిన్నగా రవ్వల కూడా దొరుకుతుంది మనకు. సో ఇవి కూడా మనం తెచ్చుకొని చేసుకోవచ్చు. సో ఇలా మనకు పొట్టు తీసేసినవి దొరుకుతాయి రాజుగారు? దొరుకుతాయండి. ఇది ఇందులో వేసినా? లేదండి. కాదా? ఓ ఓకే. కొద్దిగా పసుపు. ఓ తొందరగా అయిపోవడానికి జస్ట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నామా మనం? అవునండి. ఓకే ఓకే. వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. యాక్చువల్గా ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ తో బాధపడే వాళ్ళందరూ కూడా ఈ రెగ్యులర్ గా కొర్రలు తీసుకోవచ్చు కదా రాజుగారు? అంటే రైస్ కి రీప్లేస్మెంట్ లాగా. అంటే అరుణ గారు కూడా మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, కొర్రలు కానీ లేకపోతే బ్రౌన్ రైస్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ గా. ఇది వేసేసుకుందామా? వేసేద్దాం. ఓకే. ఇది కాస్త మనకు ఉడికితే రెడీ అయిపోయినట్టు. సో ఇంకా పెసరపప్పు మనం ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించాం కాబట్టి ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు. అవునండి. కాస్త మూత పెట్టేసేద్దాం. యా. ఓకే. సో మరి చిట్కా చూసేమా? ఓకే. ఓకే అండి, ఇక్కడ చక్కగా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. చెరుకు గడల్ని పైన చెక్కు తీసేసి ఆ ముక్కల్ని డైరెక్ట్ గా తినడం వల్ల పళ్ళు క్లీన్ అవడంతో పాటు చిగుళ్ళు గట్టిపడతాయి. చిట్కా బాగుంది కదండి, ఉపయోగపడుతుందంటే ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే, చూద్దాం రాజు గారు. ఇంకాస్త కావాలండి. అవును, కొద్దిగా ఉడకాలి బాగా. సో ఈలోగా మరి కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. క్యారెట్, ఏం చేస్తున్నారు రాజు గారు? లీఫ్ షేప్ లో చేస్తున్నాను. చైనీస్ లీఫ్ అంటారు, లేదా క్రిస్మస్ ట్రీ షేప్ లో అలా కూడా కనిపిస్తుంది. ఓకే ఓకే. ఓకే, బేస్ ఇటువైపు నుంచి ఒక లేయర్ తీసేస్తున్నాం. అలాగే ఆపోజిట్ అండి. అంటే ఇది వేస్టా? తినేసేయచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ మనం స్టెప్ కట్స్ చేస్తాం. ఫస్ట్గా స్లాంట్, తర్వాత నైఫ్ ఇక్కడ నుంచి తీసేసి అది ఎక్కడ వరకు అయితే మనం ఘాట్ పెట్టామో స్ట్రైట్ అండి. సో ఈ పీస్ వెళ్ళిపోతుంది. ఓకే. సో మళ్ళీ దీనిపై నుండి స్లాంట్ అండ్ స్ట్రైట్ అలా ఎండ్ వరకు చేసుకోవాలి. స్టెప్స్గా. అవును. సో రెండు వైపులా చేయాలి. ఓకే ఓకే. సో రెండో వైపు కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. సో దీనికి కొంచెం పెద్ద క్యారెట్ అయితే బాగుంటుంది కదా, కొంచెం ఫ్లాట్ గా ఉండేది. ఓకే. నెక్స్ట్ ఇలా మనం పొడవుగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇలా క్రాస్ గా కూడా చేసుకోవచ్చేమో కదా రాజు గారు, అంటే పెద్దగా కావాలంటే. కాదా? మెథడ్ ఇదే అండి. మెథడ్ ఇదేనా? అంటే మనం ఇలా కట్ చేసాం కదా, ఇలా కట్ చేస్తే ఒకటే డిజైన్ ఒకటి మీకు అలా పైకి వచ్చేస్తుంది. కిందదంతా మళ్ళీ ఇక్కడ మనం ఎన్ని స్లైసెస్ చేస్తే అన్ని స్లైసెస్ డిజైన్ వస్తుంది. ఓ, ఆ మెథడ్ లో ఒకే స్లైస్ అది పెద్దదే వస్తుంది అంతేనా? ఓకే ఓకే. అందుకే కటింగ్ చేసిన ఏవైతే పార్ట్స్ ఉన్నాయో పైకి కిందికి రెండు ఉంటాయి, ఆ పొజిషన్ లో మనం కట్ చేసుకోవాలి. తిప్పి కట్ చేయాలి. ఎస్ అండి. ఓకే ఓకే. సో ఇలా మనకు
సేమ్ అలాగే యా ట్రీ షేప్లో వస్తుంది. క్రిస్మస్ ట్రీ చక్కగా మంచి క్రిస్మస్ అకేషన్లో అలా స్పెషల్గా ఉంటుంది. ఓకేనా రాజు గారు? ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. యా. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు. సో ఇప్పుడు మనము పొట్టు లేకుండా వేసాం కదా కొర్రలు, అవునండి. ఆ పొట్టుతో కూడా అలా యాజ్ ఇట్ ఈస్ గా వేసేసుకోవచ్చా? అంటే అంతగా ఇష్టపడరు కదా. అవును, అదంతా బాగా ఇలా వచ్చేస్తుంది కదా. కొంచెం ఫైబరీగా అది ఉంటుంది. చాలా ఇది తెలుస్తూ ఉంటుంది, పొట్టు పొట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఇప్పుడు అన్ని కూడా ఎలాగో పాలిష్డ్ గా దొరుకుతున్నాయి కాబట్టి, అంటే అలా దొరికితే అలాగా కొంచెం సింగిల్ పాలిష్డ్, లేకపోతే ఇలా ఫుల్ గా రవ్వలాగా దొరికిన వాడుకోవచ్చు. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే అండి. కొంచెం దగ్గర పడుతుంది మనకి. మనకి దీంట్లోకి ఏమైనా కాంబినేషన్ కావాలంటే ఏం పెట్టుకోవచ్చు రాజు గారు? మామూలు టొమాటో చట్నీ బాగుంటుంది. ఓ, ఓకే. టొమాటో ఫ్లవర్. అది కూడా వేస్తారా? ఓకే. ఓకే. సో చాలా కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్ గా కిచిడి. ఓకే అండి, మరి చక్కటి బ్యూటిఫుల్ కార్వింగ్ తో కొర్రరవ్వ కిచిడి రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కిచిడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొర్రరవ్వ కిచిడి తయారు చేసే విధానం: కొర్రలు మిక్సీ పట్టి రవ్వలా చేసుకోవాలి. పెసరపప్పు ఉడికించి ఉంచాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. కొర్రరవ్వను దీనిలో వేసి ఉడకనివ్వాలి. ఇది దగ్గర పడుతుండగా ముందుగా ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, కొర్రరవ్వ కిచిడి రెడీ. కొర్రరవ్వ కిచిడి తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఈ కిచిడి ఎలా ఉందో చెప్తాను. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. మనకు సేమ్ రైస్ కిచిడి ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా. అలాగే ఉంది. వెరీ నైస్. సో అయితే కొర్రలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనేది అర్థమైంది దీంతో, అంటే మనం చేసుకునే కాంబినేషన్స్ ని బట్టి. అవునండి. అండ్ రైస్ కి బదులు కూడా ఇది తీసుకోవచ్చు అంటుంటారు కాబట్టి ఇలా కిచిడి కానివ్వండి, లేకపోతే మనం ఇంకా ట్రై చేయొచ్చు అనుకోండి కదా. సో లేకపోతే ఉట్టి ఇలా చేసుకుని ఏదైనా కర్రీ వేసుకొని తింటాం అలాగా, అలా కూడా ఉప్మా టైప్ లో బాగుంది రాజు గారు. కానీ ఈ కిచిడి ఐడియా అయితే బాగుంది, ఎందుకంటే మనం ఇంకేమీ యాడ్ చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఇలా తినేయచ్చు కాబట్టి. వెరీ నైస్. సో కొర్రరవ్వ కిచిడి అని చాలా టేస్టీగా ఉంది అండ్ మంచి హెల్తీ రెసిపీ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. బాగా పండిన ఒక అరటిపండుని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి దూరంగా ఉండొచ్చు. అలాగే బాగా సన్నగా ఉన్నవారు కొద్దిగా లావు కూడా అవుతారు. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. పరిచయం చేసుకుందామా వీళ్ళిద్దరిని? ఫస్ట్ హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏం పేరు? లిఖిత. లిఖిత. ఏం చదువుతున్నావు లిఖిత? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏ బ్రాంచ్? మెకానికల్. మెకానికల్. వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఉప్పల్ దగ్గర నుంచి. ఉప్పల్. నువ్వు? ఉప్పల్. ఇద్దరు ఉప్పలేనా? తెలుసా ఇద్దరు ఒకరికొకళ్ళు? మరదలు. వదినా మరదళ్ళు. ఈ మధ్య ఏంటి అందరూ వదినా మరదళ్ళే వస్తున్నారు, ఎందుకంటే ఇంట్లో కొట్టుకోవడానికి అక్కడ టైం సరిపోతుంది ఇక్కడిక. సో మీరు వదిన, నువ్వు మరదలు, అంతేనా? ఆబ్వియస్ గా కదా. సరే, ఫస్ట్ ఇద్దరులో ఎవరు వంట చేస్తారు? నేను. మరదలు చేస్తుందా? ఎప్పుడు వదిన కదా చేయాలి, నువ్వే చేస్తావా? కాంపిటీషనా? వెరీ గుడ్, అదే నాకు ఇష్టం. సో ఫస్ట్ లిఖిత వంట చేస్తుంది. ఇంతకు ఏం చేస్తావు లిఖిత? ఓట్స్ మసాలా దోశ. అప్పు, ఓట్స్ మసాలా దోశ. వావ్. సో పేరు వింటేనే నోరు ఊరుతోంది కదండి. మరి ఫస్ట్ ఓట్స్ మసాలా దోశ. ఓట్స్ మసాలా దోశ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ మసాలా దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పౌడర్ 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1/2 కప్పు, వాము
పావు టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాల పొడి పావు టీ స్పూన్, ధనియాల పొడి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ మసాలా దోశ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో లిఖిత స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఓట్స్ ని లైక్ కొంచెం వేయించి పౌడర్ చేసుకోవాలి. పాన్ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా లైట్ గా. ఓకే. కొంచెం మైదా, బొంబాయి రవ్వ, బియ్య పిండి, ఇంక ఇందులో అసలు దోశ పిండి అక్కర్లేదా? ఇన్స్టాంట్ దోశ, ఇన్స్టెంట్ దోశ. ఓకే. అది వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా తక్కువ, మిరియాల పొడి కొంచెం, జీలకర్ర, అన్నీ అందులో వేసి కలిపేసుకోవటమేనా? ఈజీ ప్రాసెస్. ఓకే. ధనియాల పొడి, కారం, ఓకే, ఉప్పు, ఓకే. కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ గా వేసుకొని వేసుకోవాలి. అంతేనా? అంతే. సో ఇప్పుడు అది కలిపేసి దోశ వేసుకోవడం. సరే, ఒకసారి లైట్ రివ్యూ ఈ లోపు ఇది ఆన్ చేద్దాం. అది వేడే లోపు మనం వాటర్ వేసి కలిపేసేసుకున్నాం. ఓకే. యాక్చువల్గా దోశ వేసిన తర్వాత దాని మీద కొద్దిగా ఇలా మసాలా ఏదో వేస్తారు కదా, ఇదేదో చాలా వెరైటీగా ఉంది. నేను పోస్తూ ఉన్నా. అసలు దోశ పిండి లేకుండా అదంటే పులవాలి, టైం పడుతుంది కదా. ఇది ఇన్స్టాంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్. అంతేనా? టిఫిన్, స్నాక్ అన్ని. ఇది ఎవరు మీ మమ్మీ నేర్పించారా? ఎందుకు నువ్వు ఓట్స్ తినవా? ఓట్స్ హెల్త్ కి మంచిది కదా. అవును, అందుకే తినవు కదా కదా కాబట్టి మీ మమ్మీ ఇలా చేసి పెట్టారా? అవునా? కొంచెమైనా మా అత్తయ్య చాలా వెరైటీ వంటలు బాగా చేస్తారు. బాగా చేస్తారు. సో కాబట్టి మాకు కొంచెం ఇన్స్పిరేషన్ అనమాట తనే. సో ఏదైనా వెరైటీ కావాలన్నా లేకపోతే కొత్త వాడిని నేర్చుకోవాలన్నా తన దగ్గరేనా? వెరీ గుడ్. బాగా కలిపేస్తాం. ఓకేనా? చూడు, ఇది సరిపోద్దా? వేడైంది. ఇప్పుడు మనం దోశ వేసేసుకోవాలి. వేరే స్పూన్. సో నువ్వు చక్కగా కాలేజ్ లేనప్పుడు ఇలా వంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? ప్రయోగాలు చేస్తుంటా. ప్రయోగాలకి ఎవరు బలి అవుతూ ఉంటారు? వాళ్ళందరం బలి. ఎవరు దొరికితే వాళ్ళేనా? బలిక బకరా. అంతేనా? అయ్యో, ఫస్ట్ ఎవరు బలి అయ్యారు నీ వంటలకి? మమ్మీయా? నేర్పించినందుకు అనుభవించాలి. అయ్యో, మమ్మీని కూడా తీసుకురావాల్సింది. నేను అడిగేదాన్ని ఎలా చేస్తుందో. అందుకే తీసుకురాలి కదా. నువ్వు ఇంటెలిజెంట్ గా. అయినో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉంటారు. సేమ్ టు సేమ్. మనం నేను కాదు వేసి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కొంచెం క్యారెట్ తురుము. ఓకే. సో ఇది స్టఫింగా? బేసిక్ గా మసాలా దోశ అయిపోయిన తర్వాత తీసి స్టఫ్ చేస్తాం మనం. నువ్వేమి ఇందులో చేసేస్తున్నావు? ఊతప్పం చేస్తున్నావు నువ్వు. బేసిక్ గా వెరైటీ. అభిరుచులు అన్ని డిఫరెంట్ గా చూపించామన్నారు కదా, అందుకే మేము డిఫరెంట్ గా ట్రై చేస్తూ వస్తున్నాం అన్నమాట. పేరు కూడా అట్లా డిఫరెంట్ గా పెట్టాలి. మూత ఈ మూత పెడదామా? డిఫరెంట్ గానే ఉంది. సో అదేలేండి, మసాలా ఐటమ్స్ అన్ని వేసారు కాబట్టి మసాలా దోశ ఇది కూడా. కాకపోతే మనకి మసాలా దోశ అనగానే అలాగే గుర్తొస్తుంది కదా. ఇంతకీ లిఖిత ఎప్పటి నుంచి వంటలు చేస్తుంది? ఒక 2 years నుండి. 2 years నుండే. మీకు ఎప్పుడైనా పెట్టిందా? పెడుతూ ఉంటుందా? బాగా చేస్తుందా? బాగా చేస్తుంది. అప్పుడప్పుడు బలి అవుతూ ఉంటాము. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బాగా వంట వచ్చిన మీకైనా ఏదైనా కొత్త ఐటమ్ నేర్చుకున్నారు అనుకోండి, లేదు కాబట్టి తనేమో ఇంకా చదువుకుంటుంది కాబట్టి పాపం ఆ టైం గ్యాప్ లో ఎప్పుడో దొరికినప్పుడు అలా చేస్తుంది. సో ఇప్పుడు ఈ మసాలా దోశ మనం యాస్టీస్ గా ఇలా తినేయొచ్చా, లేకపోతే ఏమైనా చట్నీ అయితే బాగుంటుంది? అది ఇలా తినేచ్చు, లేకపోతే టమాటో సాస్ కానీ, లేకపోతే ఏదైనా పికిల్ తో ఏదైనా. ఓకే. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అవునా? దీన్ని 2 sides కాలవని అవసరం లేదు. 1 side కాలుస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ ఇట్లా వచ్చేస్తుంది. వస్తుందా? షూరా? చూద్దాం. రాకపోతే మా అక్కనే బాధ్యత. మీ అక్క వదరన్నా అంటే అక్క అంటే అలాగా. చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇంకొక 1 minute ఉంటే అయిపోతుంది. ఇంకో 1 minute ఉండాలా? సరే, వెయిట్ చేద్దాం. చూద్దాం. లిఖిత రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడం. అది ఇలాగా. నీకు సాస్ ఇష్టమే ఏంటి?
ఆ? జాగ్రత్తగా ఇంకేనా? రెడీ రెడీ మొత్తానికి ఓట్స్ మసాలా దోశ రెడీ. రెడీ ఓకే, మరి వేడివేడిగా ఓట్స్ మసాలా దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఓట్స్ మసాలా దోశ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ మసాలా దోశ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, మైదా, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, తరిగిన కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి దోసల పిండిలా కలుపుకోవాలి. పెనంపై కొద్దిగా నూనె వేసి కలిపి ఉంచుకున్న ఈ పిండిని దోసలా వేసి పైనుంచి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి కాల్చుకోవాలి. అంతే, ఓట్స్ మసాలా దోశ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. లిప్స్టిక్ ని ఎక్కువగా వాడటం వల్ల పెదాలు గరుకుగా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్రెష్ క్రీమ్, నిమ్మరసం ఇంకా బాదం పేస్ట్ ఈ మూడింటిని కలిపి ప్యాక్ లా లిప్స్ పైన వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లిప్స్ మృదువుగా మారతాయి. తయారీ విధానం చూసారు కదా. సో రాజ్యలక్ష్మి గారు, మీరు రెడీయా? రెడీ అండి. మీ వరదలు వంట అయిపోయింది. మీరేం చేస్తారు? నేను పుచ్చకాయ పచ్చడి చేస్తానండి. పుచ్చకాయ పచ్చడి. జనరల్ గా ఇప్పుడు సమ్మర్ కదా, బోర్ పుచ్చకాయలు వస్తాయి కదా, అందుకనే దాంతో వెరైటీగా రోజు అలా ఊరికే కాయ తిని బోర్ కొట్టిందా మీకు ఎప్పుడైనా? అంటే కాయతోని కాదు, ఈ కాయ కాకుండా మన కింద వైట్ లేయర్ ఉంటుంది కదా, దాంతో పచ్చడి చేస్తారా? జనరల్ గా రెడ్ ఉన్నది తినేస్తాము, ఆబ్వియస్ గా రెడ్ పచ్చడి రాదు, ఓన్లీ సో ఈ లేయర్ వైట్ లేయర్ అనేది జనరల్ గా అందరు వేస్ట్ చేస్తారు. సో దాంతోనే డిఫరెంట్ గా పచ్చడి చేస్తారా? వెరీ గుడ్. ఓకే, మరి రాజలక్ష్మి గారు పుచ్చకాయ పచ్చడి అంట. మరి పుచ్చకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పుచ్చకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజలక్ష్మి గారు? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కాస్త లైట్ గా ఈ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటాం. ఇవి వేయించాలా? ఇది వేయించాలి. అంటే వస్తుందా మనకి గ్రైండ్ చేసుకోవడానికి? వస్తుందండి. ఓహో, ఉట్టి ఆయిల్ ఏం లేకుండా? ఏం ఆయిల్ ఏం అవసరం లేదు. డ్రై పాన్, జస్ట్ డ్రై పాన్ లో జస్ట్ లైట్ గా ఫ్రై చేసేసుకోండి. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే. కానీ బేసిక్ గా మనకి పచ్చడిలో పచ్చి వేసినా అంటే బానే ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అయితే ఇది కొంచెం అంత టేస్ట్ ఉండదు అనమాట పచ్చి వేసేసరికి, చప్పగా ఉంటుంది కదా. సో అందుకని కొంచెం మనం ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. బాగుంటుందండి. యాక్చువల్ గా ఇందులో కూడా వాటర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి కొంచెం చేస్తే కొద్దిగా డ్రై అయ్యి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం అలా పచ్చడిలో వస్తుంది. కరెక్ట్ అండి. ఓకే ఓకే. లేకపోతే అది వాటర్ ఎక్కువ అయిపోతుంది. మనం డైరెక్ట్ గా పచ్చి పెట్టేసరికి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి వాటర్ మిలన్ లో పైన పొట్టు తప్పితే మిగతా అంతా కూడా వాటర్ ఉంటుంది. ఇది ఎక్కడ మీరే ట్రై చేశారా, నేర్చుకున్నారా? లేదు, మా అత్తయ్యనండి. అంటే వీళ్ళ మమ్మీయా? అవునండి. ఓహ్, అంటే మొత్తం ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరికి ఏ వంట కావాలని ఆవిడేనా? ఏం పేరు? ట్రై చేస్తూ ఉంటాము. పద్మ గారా? ఓకే. అంటే ఇప్పుడు ఇది మనకి ఎంతసేపు వేయించుకోవాలి? జస్ట్ ఒక 5 మినిట్స్ అండి. జస్ట్ ఒక కొంచెం లైట్ గా కలర్ చేంజ్ వస్తుంది మనకి. వస్తుందా? చేంజ్ వస్తుంది. చేంజ్ రాగానే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఏమీ లేదండి, అన్ని డైరెక్ట్ గా వేసేయడమే. అంతేనా? సో చాలా సింపుల్ అన్నమాట. చాలా సింపుల్. ఇది మనకి ఎలా టిఫిన్ ఐటమ్స్ లో అయితే బాగుంటుందా? దోశకి గానీ, ఇడ్లీకి గానీ, రైస్ కి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనా? అసలు ఇంకా ఇలా స్వర్గం కనిపిస్తుంది అనమాట. అవునా? పుచ్చకాయ పచ్చడిలో స్వర్గం ఉందా? ఓకే. బేసిక్ గా పచ్చళ్ళు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, ఇలాంటి రోటి పచ్చళ్ళు. ఇది హెల్దీ ఐటమ్ అనమాట. ఇంకా మనకి ఆయిల్ చాలా ఆయిల్ తక్కువ ఉంటుంది, ఆయిల్ లెస్ అనమాట. జస్ట్ మనము పోపుకు మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తాం దీంట్లో. ఓకే ఓకే. సో చాలా హెల్దీ కూడా. సరిపోయిందండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి ఓకే. ఇప్పుడు ఇదన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది. సరే, వేరే ఇంకేమైనా వేయాలా జార్లో? అన్ని వేసేయాలండి. సో ఫస్ట్ అవన్నీ వేయండి, ఈ లోపు ఇది కొంచెం చల్లారుతుంది. కొంచెం పుదీనా అండి, అంటే ఫ్లేవర్ కోసం, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే. తర్వాత వెల్లుల్లిపాయలు
కొంచెం చింతపండు, ఓకే. నువ్వులు, అవునులే, ఇది కొద్దిగా టేస్ట్ అలా చప్పగా ఉంటుంది, మళ్ళీ అది వేస్తే అందుకని, బాగా. జీలకర్ర, ఓకే. పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు చూసి వేసుకోండి. సాల్ట్. ఓకే, అంతేనా? అంతే. వేద్దామా ఇప్పుడు ఇవి? వేసేద్దాం. ఆ పైన మూత గట్టిగా పట్టుకోండి. ఓకే, అయిపోయింది. సో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా? చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. అంతేనా? తాలింపు బాగుంది యాక్చువల్ గా. మీరు పచ్చడి, ఇక్కడ ఏమో లిఖిత దోశ, కాంబినేషన్ బాగుంటుంది. అందుకే నన్ను పచ్చడి తీసుకురాకుండా సాస్ తెచ్చావు. ఎలాగో మీ వద్దని పచ్చడి చేస్తుంది కాబట్టి ఆ పచ్చడి లేకపోతే సాస్ తో తినేయచ్చు. నీ దానికి బాగా తెచ్చుకున్నావు, మరి ఆవిడ దానికి దోశ తెచ్చావా? పోపు దినుసులు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు రాజలక్ష్మి గారు? ఆయన అకౌంట్స్ మేనేజర్. అకౌంట్స్ మేనేజర్. ఏం పేరు? ప్రభాకర్. ప్రభాకర్. ఓకేనా? కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఆ పచ్చడి ఇందులో వేస్తారా లేకపోతే అది బౌల్లోకి తీసి? బౌల్లో తీసి వేసుకోవచ్చు. అలా వేస్తారా? బౌల్లోకి తీద్దామా? ఇంక ఇందులో ఏం వేసేలేవు? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసా. బాగా ఫైన్ పేస్ట్ లో అయిపోయింది కదా. అవునండి. కానీ ఇది అన్నంలో కూడా బాగానే ఉంటుందేమో, కానీ టిఫిన్స్ లోకి అయితే ఇంకా బాగుంటుంది. దోశ ఇలాంటి వాటిలో, ఇడ్లీలోకి. ఓకే, ఇప్పుడు ఈ పోపు అందులో వేసేస్తారా? చూడడానికి కూడా చాలా, చూడగానే ఎంత కలర్ఫుల్ గా బాగుంది కనిపిస్తుంది. అవును, ఏ పొట్లకాయ పచ్చడి అలా ఉంది. జస్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెడీ? రెడీ అండి. వెరీ నైస్. సో పుచ్చకాయ చక్కగా కిందది వేస్ట్ అవ్వకుండా ఇలా మనం పచ్చడి చేసేసుకోవచ్చు. అండి. అండ్ ఇది ఎలాగో మనకు 1-2 days నిల్వ ఉంటుంది కాబట్టి ఇది ఒక వెరైటీ పచ్చడి అన్నమాట. ఓకే, మరి పుచ్చకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుచ్చకాయ పచ్చడి తయారు చేసే విధానం: పుచ్చకాయ ముక్కలను నూనె లేకుండా వేయించుకోవాలి. మిక్సీ జార్లో పుదీనా ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వేయించిన పుచ్చకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టి ఉంచుకున్న పుచ్చకాయ మిశ్రమంలో వేసి కలపాలి. అంతే, పుచ్చకాయ పచ్చడి రెడీ. పుచ్చకాయ పచ్చడి తయారీ విధానం చూశారు కదా. సో రాజు గారు, దోశ పచ్చడి ఏం తిందాం? మసాలా దోశ వెరైటీగా చేసింది లిఖిత. తినేద్దామా? తీసుకో లిఖిత, నువ్వు కూడా ఎలా చేసావు చూడు నీ దోశ. బాగుంది వెరైటీగా. సో ఇప్పుడు పుచ్చకాయ పచ్చడి టేస్ట్ చూద్దాం. లిఖిత, నీకు ఏది బాగుంది? నీ దోశ బాగుందా, మీ వదిన పచ్చడి? దోశతో పచ్చడి బాగుంది. అబ్బా, నువ్వు దోశతో పచ్చడి తినలేదు కదా, ఎలా చెప్తావమ్మా? రెండు కలిపి తెలిసిపోతుంది. కలిపేసుకొని నువ్వు టేస్ట్ ఊహించేసుకొని చెప్తున్నావా? మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో రాజలక్ష్మి గారు, మీకేది నచ్చింది? మీ పచ్చడి బాగుందా, అది బాగుందా? రెండు బాగున్నాయండి. రెండు బాగున్నాయా? ఇది చెప్పరు, రాజు గారు చెప్తారు మనకి కదా. అదే, ఇదే ప్రాబ్లం. సో రాజు గారు, మీకేది బాగుంది, పచ్చడియా లేకపోతే దోశ? అంటే రెండిట్లో కూడా దోశలో ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, కొంచెం క్వాంటిటీ తగ్గారా, లేకపోతే ఏదైనా కొంచెం బిఫోర్ కొంచెం ప్రాసెస్ చేస్తే, అంటే పచ్చిదనం అంటే మనకి ఎక్కువ నూనె డీప్ ఫ్రై కాదు, డైరెక్ట్గా వన్ సైడే మనం కాలుస్తాం కదా, సో అది కొంచెం చూసుకొని లేదా కొంచెం లైట్గా వాటర్ లాగా వేసేసుకోవాలి.
అదొకటి చిన్నదంటే. తర్వాత బాగుంది అంటే మినప్పిండి వాడకుండా అవును ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవడం. సో దాంతోపాటు కొంచెం పెరుగు వేసుకున్న ఆ పులుపు అనేది తెలుస్తుంది, ఫర్మెంట్ అవుతుంది కదా మామూలుగా మనం దోశలు తినేది. సో ఆ ఫీల్ రావడానికి కొంచెం పుల్లటి పెరుగు. సో చట్నీ టేస్ట్ బాగుంది. సో ఎవరు ఈరోజు విన్నర్? దోశ దోశ లిఖితానా? ఓ కంగ్రాచులేషన్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఈ పచ్చడిలో ఇంకొంచెం సాల్ట్ కొద్దిగా లైట్, ఆ పచ్చిదనం కొంచెం లైట్ గా తెలుస్తుంది. అంటే దానికి అంటే ఇంకా ఫ్రై చేయటమో లేకపోతే అంటే కొంచెం దాని తర్వాత మీరు ఏదో పుదీనా పుదీనా క్వాంటిటీ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఓకే. అంటే దాన్ని అంటే వాటర్ మిలన్ లా కాకుండా సంథింగ్ ఆ పుదీనా చట్నీలా తెలుసు అనిపిస్తుంది. అది అంటే ఇది బాగా లైట్ గా ఉంటుంది కదా కాబట్టి అంటే అది డామినెంట్ గా ఉన్నట్టు డామినేట్ గా అంటే ఉంటుంది. కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే బాగుంటుంది. అండ్ అలాగే పోపు ఇందులో కాకుండా ఈ పచ్చడి అందులో వేసి ఒక్కసారి ఫ్రై చేస్తే కూడా బాగుంటుందేమో కదా రాజు గారు. సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా ఎలా ఉందో నీ సారీ? కలర్ఫుల్ గా ఉంది ఈ దోశలాగా. ఓకే రాజలక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మీ సారీ ఎలా ఉందో. ఓకే నచ్చాయా చీరలు మీకు? చట్నీ కలర్ మ్యాచింగ్. నువ్వు అప్పటి నుంచి మ్యాచింగ్ ఏనా అన్ని? ఓకే సరే బాగున్నాయండి. మొత్తానికి వాళ్ళ ఊరించి వంటలు మీరు కూడా ట్రై చేయండి. మరి ట్రై చేయడమే కాదు, మీరు కూడా ఇలా ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. హల్వా చేసేటప్పుడు అందులో కొద్దిగా కోవా కలిపితే టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన కొర్రరవ్వ కిచిడి మినహా మిగతా 3 వంటలోని పోషక విలువలు డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన టమాటో కారపూస ఏంటి డీప్ ఫ్రై కదా వద్దు అని చెప్తారని అనుకుంటున్నారా? కరెక్టే, ఫ్రీక్వెంట్గా తీసుకోకూడదు. కానీ మీరు ఇప్పుడు మార్కెట్లో దొరికే కొన్ని ఐటమ్స్ చూసారా, వాటి పేర్లు కూడా రకరకాలుగా ఉంటాయి. అవి కూడా పిల్లలు బాగా కొనుక్కొని తింటూ ఉంటారన్నమాట. 5 రూపీస్ ప్యాకెట్స్ కానీ 10 రూపీస్ ప్యాకెట్స్ కానీ ఇలా దొరుకుతూ ఉంటాయి. అది కూడా సమ్మర్లో వాళ్ళకి ఇంకా స్కూల్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళకు చాలా బోర్గా ఫీల్ అయ్యి ఏదైనా తినాలి ఏదేదో చేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే మన అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఏం చేసేవారంటే ఈ కారపూసలు ఇలాంటివన్నీ నిల్వ ఉంచుకొని మనం బాగా ఆడుకొని వచ్చేసరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు మనకి. అట్ ద సేమ్ టైం ఈ మార్కెట్లో దొరికే అట్రాక్షన్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. వాటికన్నా ఇవి బెటర్ అండి. ఏదైనా ప్రాసెస్డ్ కెమికల్స్ యాడ్ చేస్తారండి. ఆ కెమికల్స్, ఆ పెస్టిసైడ్స్, ఆ కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇవి యాడ్ చేయడం మూలాన మనకు అడిక్టివ్ నేచర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అదే తినాలి అనిపిస్తూ ఉంటుంది. అదే కారపూస లాంటివి అనుకోండి, అవి డెఫినెట్గా అది హై క్యాలరీ ఆయిల్ ఉంది, కాకపోతే వీటికన్నా కూడా అవి బెటర్. సో ఇలాంటివన్నీ మర్చిపోకుండా మనం తయారు చేసి ఉంచుకుంటే ఇంట్లో పిల్లలకి నిజంగా చాలా బాగుంటుందండి. ఇక ఊరించే వంటలో ఓట్స్ మసాలా దోశ. ఇది ఓట్స్ అగైన్ మనకు ఓట్స్ మంచిదని తెలుసు, ఎలా తీసుకోవాలనేది ఒక పెద్ద సమస్య. పాలల్లో చక్కెర వేసుకొని తీసుకున్నా మళ్ళీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఎలా, ఇది కూడా నిజంగా చాలా మంచి ఐడియా అండి. ఓట్స్ కొంచెం బొంబాయి రవ్వ, కొంచెమే కదా బొంబాయి రవ్వ, మైదా తక్కువ, అలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే పర్వాలేదండి. ఎందుకంటే కొంచెం టేస్ట్ మనకు ఓట్స్లో ఉన్న బ్లాండ్నెస్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. పెప్పర్ నిజంగా చాలా బాగుందండి ఐడియా. అంటే ఇలాంటివి చూసినప్పుడే మనం ఇమీడియట్గా ఇవి మనం ట్రై చేసేసుకోవాలి. అంటే షుగర్ లెవెల్స్, మెయిన్గా షుగర్ పేషెంట్స్ చెప్పడం ఏంటంటే నాకు, మీరు అన్ని కార్బోహైడ్రేట్స్ ఒకటే అంటారు కానీ ఓట్స్ తిన్నప్పుడు మాత్రం మాకు చక్కగా ఉంటుంది గ్లూకోజ్ లెవెల్స్ అని. అది దానికి కొన్ని కారణాలు ఉంటాయి. బీటా గ్లూకాన్ అని కూడా ఉంటుందండి అందులో. సో దాన్ని మనం రోజు తినవసరం లేదు, కానీ ఇలా చేసుకొని తీసుకుంటే దోశలాగా కూడా బాగుంటుంది. సో ఓట్స్ మసాలా దోశ కూడా నిజంగా సూపర్ అండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఆఖరిగా ఊరించే వంటల్లో చూసిన మీరు పుచ్చకాయ పచ్చడి. నిజంగా ఎవరికి వచ్చిందో కానీ ఆలోచన, అసలు వాటర్ మెలన్లో వాటిల్లో కూడా పోషకాలు ఉంటాయండి, కానీ మనం అది తినలేము. ఎందుకంటే అది స్వీట్గా ఉండదు, ఆ పండంతా తీయగా ఉంటూ ఈ వైట్ పోర్షన్ అనేది మనకంతా కొంచెం బ్లాండ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంటెలిజెంట్గా క్లెవర్గా వాళ్ళు దీన్ని కూడా వాళ్ళు ఉపయోగించి చేస్తూ ఉన్నారు. ఇందులో కూడా కొన్ని పోషకాలు ఉంటాయండి. అండ్ అవి అలా పచ్చడి రూపంలో తీసుకుంటే బెటరే. అగైన్ పచ్చడి కాబట్టి మనం దానికి ఉన్న రూల్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏ వంటకమైనా ఈరోజు మనం ఎన్ని రకాల వంటకాలు చూసాం కదా, నేను చెప్తూ ఉంటాను ప్రాసెస్ ఫుడ్ కూడా తీసుకోరాదు ఎక్కువ అని. ఇప్పుడు ఓట్స్ మసాలా దోశలో ఒక 70 to 80% మనం ఓట్స్ వాడుకుంటూ
ఒక 20% ఇలా బొంబాయి రవ్వ కానీ మైదా కానీ వాడడం తప్పలేదు. అలా మేనేజ్ చేసుకుంటే పర్వాలేదు. కేవలం దాని మీదే డిపెండ్ అయిపోతూ మైదాతోనే పూరీలు కాల్చుకోవడము, మైదాతోనే వంటకాలు చేయడము, బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకోవడం రెగ్యులర్గా, ఇలాంటివి వద్దు అని చెప్తూ ఉంటాను అనమాట. సో సింపుల్గా ఇలా చిన్న చిన్న వేరియేషన్స్ చేసుకుంటూ ప్రపోర్షన్ తగ్గించుకుంటూ వాడుకుంటే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో డిఫరెంట్గా ఉన్నాయండి. ఓట్స్ మసాలా దోశ చాలా బాగుంది. అదేవిధంగా మీరు చూసిన పుచ్చకాయ పచ్చడి కూడా వెరైటీగా ఉంది, బాగుంది. సో ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు అన్ని రెసిపీస్ కూడా వెరైటీగా ఉన్నాయి. ఊరించే వంటలు వెరైటీగా ఉన్నాయి. అలాగే మీరు చేసిన టొమాటో కారపూస కానివ్వండి, లేకపోతే ఆ కొర్రరవ్వ కిచిడి, దేనికదే చాలా టేస్టీగా ఉంది అండ్ మంచి హెల్దీ ఐటమ్స్ కూడా. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి. మరి వెంటనే రాసి పంపించండి. ఇది ఇవాల్టి మన అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.